ఈరోజు మజ్జిగ పులుసు చేస్తున్నాను. నేను వచ్చి గట్టి పెరుగు తీసుకున్నాను, హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా చిలికేయాలి. ఇలా చిలికిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలండి. మనకు తగినంత వాటర్ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చి పోపు పెట్టేద్దాము. నేను వచ్చి ఎండుమిర్చి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్లో వచ్చి పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. నేను వచ్చి 3 ఎండుమిర్చి, కరివేపాకు, ఉద్దిపప్పు, ఆవాలు తీసుకున్నాను. ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి బాండీలు పెట్టేద్దాం. బాండీలు పెట్టి 3 లేదంటే 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఉద్దిపప్పు, ఆవాలు వేసేస్తున్నాను. నూనె బాగా కాగిపోయిందండి, అందువల్ల కొంచెం మాడిందనమాట. దాని తర్వాత వచ్చి కరివేపాకు వేసాను. ఎండుమిర్చి కొంచెం మాడింది. తర్వాత వచ్చి పెట్టేసామండి, అయిపోయింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.